దేవుడు పుట్టించే కృతజ్ఞత అంతరంగంలో నుంచి స్వచ్ఛత కలిగిందిగా, శరీర వాసన అంటనిదిగా ఉంటుందంట దేవుడు అనుగ్రహించే కృతజ్ఞత. కృతజ్ఞతలో కూడా శరీర వాసన అంటుతుందా అని అంటే అవును. కృతజ్ఞతలే కాదు, కన్నీళ్లలో కూడా శరీర వాసన అంటుతుంది. మనం కన్నీళ్లు కార్చి ప్రార్థన అబ్బా ఎంత కన్నీటి ప్రార్థన అనుకుంటాం, కానీ కన్నీళ్లలో కూడా స్వార్థం, శరీర తత్వం ఉంటే ఎంత భయంకరం ఆలోచించండి. అంటే స్వార్థం, శరీర తత్వం కన్నీళ్లలో ఉన్నాయా అంటే ఉన్నాయి. అంటే నా కోసం నేను ఏడిస్తే, నా అక్కర్ల కోసం నేను ఏడిస్తే నా స్వార్థం కోసం ఏడ్చినట్టే కదా. ఆ కారణం చేత ఆ కన్నీళ్లు స్వచ్ఛమైన కన్నీళ్ళు అవుతాయా? ఆ కన్నీళ్లలో ఏమి కలిసిపోయి ఉన్నాయి? ఖచ్చితంగా స్వార్థం కలిసిపోయి ఉందన్నమాట.